హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్వితీయ ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ దేవుని వాక్యములో సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. దైవ గ్రంథము చెప్పే సత్యమేమనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మానవ జీవితానికి మేలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి మన దేవుడు ఎవరో ఎరగాలి, మన నిర్మాణకుడు ఎవరో ఎరగాలి, మన తల్లి గర్భమందు రూపు ఏర్పరిచిన వారెవరో ఎరగాలి. ఎరిగినప్పుడు మనము ఖచ్చితంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండగలం. ఈ రోజున మన జీవితానికి మూలము, మన యొక్క బ్రతుకుకు మూలము, మన ఉనికికి కారణము, మన చలనానికి కారణము మన ప్రభువే. కాబట్టి గ్రహించి గుర్తెరిగి ప్రభువునందు భయముతో భక్తితో మనం ముందుకు సాగాలి. దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలం. తెలివి కావాలి, జ్ఞానం కావాలి. ఈ లోకములో జీవించే విధానం తెలియాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇవన్నీ కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివి మనకి వస్తుంది. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు బైబిల్లో ఉన్నారు. వారికి దేవుడు తెలివిచ్చాడు. వారిలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. దైవ గ్రంథములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వారు మరి జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించేవారు. అలాంటి వ్యక్తులను బైబిల్లో మీరు గమనించినట్లయితే మరి సౌలు, దేవుడు అతనికి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, ఉన్నతమైన అంతస్తు ఇచ్చాడు. ఇశ్రాయేలీల పైన మొదటి రాజుగా ఆయన్ని అభిషేకం చేయించాడు. ఇన్ని చేసిన తన మూర్ఖత, తన యొక్క మూర్ఖత జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించింది. కాబట్టి గ్రహిద్దాం. వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివి కలుగుతుంది. మూర్ఖత కలిగి ఉంటే జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తాం. ఆలోచిద్దాం. అలాగను మనల్ని మనం దేవుడికి అప్పగించుకొని ఆశీర్వదించమని దేవుడు దీవించుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవ, నీ నమ్మకమైన నామం కొరకున్న నీకు భయపడుట, నీ యందు భక్తి చేయుటే తెలివికి మూలం. అయితే మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. కాబట్టి ప్రజలు గ్రహించడం, వాక్యం వినే బిడ్డలందరూ, ముఖ్యంగా బాలురు, బాలికలు, యవనస్తులు, అలాగే మధ్య వయస్కులు, పెద్దలు గ్రహించుకు సహాయం చేయాలి. ఇప్పటికే చాలామంది మధ్య వయస్కులు, పెద్దలు, వృద్ధులు కూడా నీ యందు భయభక్తులు లేకపోవడం వల్ల వారి జీవితకాలంలో ఎంత నష్టపోయారో వారి ఎరుగుదులు. వారి యొక్క జీవితాల్లో దాని విషయమై చింత కూడా వారికి లేకపోలేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బాలురు, బాలికలు, యవనస్తులు దీన్ని గ్రహించి నిన్ను వెంబడించుకు సహాయం చేయి. నీ
వాక్యమును ముద్రించండి. నీ వాక్యమును ఫలితాల్లో తీసుకురండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. వాక్య వినే వారు అందరినీ దీవించు. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.